శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి పీహెచ్డీ పట్టాను పొందినట్లు గురువారం కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి తెలిపారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన పీహెచ్డీ పట్టాను పొందిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రాంగణంలో ఘనంగా సన్మాన మహోత్సవం నిర్వహించబడింది. కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి, విద్యాసంస్థల సెక్రటరీ వి విజయ్ కుమారి, ప్రిన్సిపల్ కేవీబి సుబ్బయ్య, డీన్ ఆఫ్ అకాడమిక్స్ ఏఎస్ ప్రగతి, బోధన మరియు బోధనేతర సిబ్బంది అందరూ కలిసి డాక్టర్ జి హేమంత్ రెడ్డిని శాలువాలు, పూలదండలు మరియు పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. ప్రతి విభాగం ప్రత్యేకంగా డాక్టర్ హేమంత్ రెడ్డి కృషిని కొనియాడుతూ సన్మానం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రగతి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఆమె మాట్లాడుతూ డాక్టర్ జి హేమంత్ రెడ్డి భాగస్వామిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నానని, ఆయనకు చదువు పట్ల, పరిశోధనల పట్ల ఉన్న మక్కువ మా కుటుంబానికి స్ఫూర్తిదాయకమని, నేను భవిష్యత్తులో ఏ రంగంలోనైనా ముందుకు సాగడానికి ఆయన ఇచ్చే మద్దతు వెలకట్టలేనిదని, ఈ విజయం ఆయన కష్టానికి దక్కిన సరైన ప్రతిఫలమని తెలిపారు. I like to proudly tell that my husband is now, it may be a director, but now for me my husband is Dr. G. Hemant Reddy. I hope he achieves more and more. I'll be happy if he achieves more in his career and whatever he wishes for. I know what are his passions, so I hope his passion also becomes true. And on this occasion, I don't want to congratulate him. I already congratulated him. I would like to thank encouraging me to be myself. So I would like to thank you on this occasion, because నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నాను. I am doing something here because of his freedom that he has given me to do whatever I like. అనంతరం కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తన కుమారుడు డాక్టర్ జి హేమంత్ రెడ్డి ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడం తండ్రిగా తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చైతన్య కళాశాల యాజమాన్యానికి మరియు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మన కళాశాలలో అత్యాధునిక పరిశోధన కేంద్రం అందుబాటులో ఉందని, అధ్యాపకులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని, కేవలం బోధనకే పరిమితం కాకుండా కొత్త విషయాలను కనుగొనే దిశగా అడుగులు వేయాలని, పరిశోధనలు చేసే ప్రతి ఒక్కరికి కళాశాల యాజమాన్యం నుండి పూర్తి స్థాయి ఆర్థిక మరియు నైతిక మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు. కొంత కాంప్లికేటెడ్ గా ఉంది. గతంలో అయితే పిహెచ్డి అడ్మిషన్స్ కూడా గైడ్ అనుకుంటూ వచ్చాయి. గైడ్ అప్లికేషన్ మీద సైన్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఖాళీ ఉంటే రిజిస్ట్రేషన్ వచ్చింది. ఆ తర్వాత అంత మొత్తం కూడా గైడ్ కన్సర్న్లోనే జరిగేది. అంటే సిలబస్ రేటింగ్ కానివ్వండి, ఎగ్జామినేషన్ సిస్టమ్ కానివ్వండి, ఈవెన్ రిపోర్ట్స్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ గైడ్ అండ్ చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీద. ఆ తర్వాత వైవాఓసి ఎగ్జామినేషన్ లో కూడా గైడ్ వన్ ఆఫ్ ది మెంబర్ గా ఉంటాడు. సో గైడ్ ఈస్ ప్లేయింగ్ మేజర్ రోల్. అయితే ఆ రోజుల్లో ఉన్న డిఫికల్టీ వేరు, ఈ రోజు ఉన్నటువంటి డిఫికల్టీ వేరు. స్టాఫ్కి అందరికీ కూడా హేమంత్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. తండ్రిగా నా బాధ్యత. నా పర్యవేక్షణలో నా గైడెన్స్ కింద 10 పిహెచ్డీలు అవ్వాలని, హేమంత్ రెడ్డి దాన్ని డబుల్ చేయాలి, అంటే 20 చేయాలి. చాలా సంతోషం. 20 చేయించగలిగితే కాలేజీకి అది చాలా పెద్ద రెప్యుటేషన్ వస్తుంది. అయితే స్టాఫ్ ప్లస్ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే, కాలేజీ కేవలం డిగ్రీ పీజీ కోర్సులే కాదు, కాలేజీకి ఒక రీసెర్చ్ సెంటర్ అన్నటువంటిది ఒకటి రికగ్నిషన్ ఉంది. మనకి ఎస్కే యూనివర్సిటీ నుంచి ఇప్పటిదాకా రీసెర్చ్ సెంటర్ కింద మనకి పర్మిషన్ ఉంది. సన్మాన గ్రహీత డాక్టర్ జి హేమంత్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతంలోని ప్రజలు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనే ముందు ఇంటర్నెట్లో చూసే సమాచారం ఆయా కంపెనీల బ్రాండ్ విలువపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో వివరిస్తుందని, నేను సాధించిన ఈ పట్ట అనేది మా తండ్రి అయిన ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డికి అంకితం చేస్తున్నానని తెలియజేశారు. ఈ పిహెచ్డి పట్ట నా ఒక్కడిది కాదని, ఇది మన రామకృష్ణ కళాశాల కుటుంబం అందరిదని, ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, ప్రతి అధ్యాపకుడు కనీసం ఒక అంశంపై పరిశోధన చేయాలని, అది విద్యార్థులకు మరియు సమాజానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. అందరు పిహెచ్డి అని చెప్తున్నారు. సార్ ఏంటి సార్ అసలు ఒక్కరు కూడా దేనిపైన పిహెచ్డి చేసినారని ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఉందా క్వశ్చన్? I'm specialized in marketing. So, chala
ప్లేసెస్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు, చాలా చోట్ల డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అంటారు. మా దగ్గరకు వచ్చేప్పటికి ఇట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ మార్కెటింగ్. సో my topic is impact of zero moment of truth on brand equity. So what is this zero moment of truth? ఇప్పుడు చాలా కాలం నుంచి ఒక కైండ్ ఆఫ్ థింగ్ జరుగుతుంది, కానీ అది జరుగుతుందని మనకు టర్మినాలజీస్ లో తెలియదు. ఏంటి, ఒక షాప్కి వెళ్తాం, షాప్కి వెళ్ళి షెల్ఫ్స్ లో ఒక ప్రోడక్ట్ చూస్తామా, ఏదైనా చూస్తాం, నాకు ఇది నచ్చింది అనిపిస్తుంది, చూడంగానే దానిపైన ఉన్న ఇన్ఫర్మేషన్ చదువుతాము, అది ఏంటని చూస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ లైక్ ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ట్రూత్. అండ్ దాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తాం, తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దానిపైన రివ్యూస్ ఇస్తాము, లేదా ఆన్లైన్ లో కామెంట్స్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. సో దట్ ఈస్ ద సెకండ్ మూమెంట్ ఆఫ్ ట్రూత్. సో మై టాపిక్ ఈస్ అబౌట్ జీరో మూమెంట్ ఆఫ్ ట్రూత్. అంటే నువ్వు ప్రోడక్ట్ కొనట్లేదు, నువ్వు వాడట్లేదు, కానీ దాని ఇన్ఫర్మేషన్ మొత్తం నీకు తెలుస్తుంది. ఎలా? బ్యాక్ టు మొబైల్స్, ఇంటర్నెట్, రివ్యూస్, రేటింగ్స్. మీకు తెలుసా, లైక్ తెల్లారినప్పటి నుంచి ఏం కొనాలన్నా, చేయాలన్నా ప్రతి దానికి మనము మొబైల్స్ లో రివ్యూస్ చూస్తాం, రేటింగ్స్ చూస్తాం.